కృష్ణాంజనేయులు గారు విశ్లేషకులు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. కృష్ణాంజనేయులు గారు నమస్తే అండి. సార్, బాలకృష్ణ నమస్తే అండి సైకో విజయ్ గారు. కామెంట్స్కు ప్రతిగా కూడా వైసీపీ వాళ్ళు కూడా అవే కామెంట్స్ చేస్తూ ఉన్నారు. చట్టసభలో వ్యవహరించాల్సిన తీరు ఇది కాదంటూ కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎలా చూడాలి? ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ రోజున దిగజారుడు వ్యాఖ్యలు, ఈ విధమైనటువంటి అసభ్యకరమైనటువంటి పదజాలంతో విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవటం అనేటువంటిది ఇప్పుడు పరిపాటిగా మారింది. అన్ని రాజకీయ పార్టీలు ఆ స్థాయికి దిగజారిపోయాయి. అయితే ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా బయట ఏదైనా సరే వాళ్ళు ఏ స్థాయిలో విమర్శలు చేసుకున్నా సరే మన చట్టసభల్లో శాసనసభ కానివ్వండి, అదేవిధంగా అటు పార్లమెంట్ కానివ్వండి, మనము పార్లమెంటరీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేటువంటి విషయాలనే మనం ఆల్రెడీ మన చట్టసభల్లో ఈ విధమైనటువంటి ఈ భాషనే ప్రామాణికత మనం పాటించాలి. ఈ విధమైనటువంటి దిగజారుడు భాష మనం బయట విమర్శ చేసుకున్నట్టుగా చట్టసభల్లో మాట్లాడటానికి వీల్లేదు అనేటువంటిది మనం అలాంటి నియమ నిబంధనలు చట్టసభల్లో పెట్టుకున్నాం. ఆ విధమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు చట్టసభల్లో కూడా బయట ఏ విధంగా అయితే ఈ దిగజారుడు భాష, ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు, అనైతికమైనటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో అవి చట్టసభల్లో కూడా వస్తున్నాయి. ఇది ఈ రోజున బాలకృష్ణ విషయంలో జరిగింది. ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజున సభలో లేనటువంటి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి మీద వ్యాఖ్యలు చేయటం, అది దుమారం రేగటం, ఇవన్నీ కూడా మనం చూసాం. దాని మీద ప్రజాస్వామిక వాదులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల తీరుని తప్పుపట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న ఘోరమైనటువంటి ఓటమి చవిచూడటానికి ప్రధానమైనటువంటి కారణాల్లో కూడా అది కూడా ఒక అంశం. ఈ విధంగా చట్టసభల్లో తమకు మెజారిటీ ఉంది కదా అని ఇష్టారీతిన అప్రజాస్వామికంగా వ్యవహరించడాన్ని ప్రజలు అంగీకరించలేదు. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించారు. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వము 164 సీట్లు వస్తే వీళ్ళు చేస్తున్నది ఏంటి? నిన్న బాలకృష్ణ మాట్లాడినటువంటి మాటలు మీరు గమనించండి. ఆయన మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా అసలు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ సంబంధించినటువంటి, ఏది కూడా సభ్య సమాజం అంగీకరించేటువంటి భాష కాదు అది. ఇప్పుడు సభలో లేనటువంటి ఎవరైతే చిరంజీవి ఉన్నాడో, చిరంజీవిని ఉద్దేశించినటువంటి విషయంలో ఎవడో గట్టిగా మాట్లాడలేదు అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు అనేటువంటి విధంగా వాడు వీడు అనేటువంటి ధోరణిలో మాట్లాడారు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని సైకోగాడు అంటూ మాట్లాడారు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, అతనికి కూడా వీళ్ళకి ఇప్పుడు తోటి శాసనసభ్యుడు ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి, రాజకీయ ప్రత్యర్థి కావచ్చు బాలకృష్ణకి. రాజకీయ ప్రత్యర్థి అయినంత మాత్రాన ఆ విధంగా సైకోగాడు అది ఇదని మాట్లాడటం అనేటువంటిది ఎంత మేరకు సమంజసం? దాన్ని మరి ఇప్పుడు అదే సభలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రి కందుల దుర్గేష్ను ఉద్దేశించి కూడా ఆయన బాలకృష్ణ మాట్లాడినటువంటి మాటలు, ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్కి సంబంధించినటువంటి ఒక ఇన్విటేషన్ వచ్చింది. ఆ ఇన్విటేషన్లో నా పేరు 9వ పేరు గేశారు, అసలు ఎవడోడు తయారు చేసిందని వాళ్ళకి సంబంధించిన, నేను ఇది కందుల దుర్గేష్ని కూడా అడిగాను అని ఒక రకంగా మంత్రిని కూడా అవమానించేటువంటి విధంగా శాసనసభలోనే మాట్లాడాడు. ఇన్ని రకాల పొరపాట్లు, తప్పుడు భాష అన్నీ ఉపయోగించినటువంటి సమయంలో, ఆ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభలోనే ఉన్నాడు. బాలకృష్ణ మాట్లాడిన తర్వాత వేరొక అంశమయ్యి చంద్రబాబు నాయుడే మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు సభలో ఉన్నాడు. మరి ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రి ఇప్పుడు. మరి ఆయన మొన్న సభలో జరిగినటువంటి తన కుటుంబీకుల మీద మాట్లాడినటువంటి మాటలకి తీవ్రమైనటువంటి ఆవేదన చెంది కన్నీటి పర్వంతం అయ్యాడు. ఆ రోజున ప్రెస్ మీట్లు పెట్టి ఏడ్చాడు. తప్పని కూడా అందరం కూడా ప్రజాస్వామికవాదులు అందరూ తప్పే అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి. మరి ఇప్పుడు ఈ రోజున అసలు ఆ సభలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు బాలకృష్ణ మాట్లాడింది తప్పు అని అనకపోవచ్చు. కనీసం మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరహాలో దిగజారుడు భాష వాడటం కరెక్ట్ కాదు, ఈ సభను హుందాగా మనం నడిపిద్దాము అని కనీసంగా ఆ విధమైనటువంటి పొరపాటుని సరిదిద్దేటువంటి ప్రయత్నం కూడా చంద్రబాబు నాయుడు చేయలేదు. ఇది ఇప్పటికీ కూడా
తెలుగుదేశం పార్టీ కానీ కృష్ణాంజనేయుడు గారు సభలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఖండించలేదు, విషయం పక్కన పెడితే ముఖ్యంగా స్పీకర్ కూడా దీన్ని ఆపాల్సిన అవసరం ఉంది. కానీ స్పీకర్ ఏమీ మాట్లాడకపోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఇంతకుముందు కోటేశ్వరరావు గారు చెప్పినప్పుడు కూడా అదే అన్నారు. స్పీకర్ ఖచ్చితంగా ఆ వ్యాఖ్యల్ని తొలగించాలి. కానీ తొలగించారా లేదా, ఆయన మీద చర్యలు తీసుకుంటున్నారా లేదనేది కూడా ఎక్కడా కూడా ఏమీ మాట్లాడలేదు. కనీసం ఇలా మాట్లాడడం తప్పని కూడా చెప్పలేదు. ఇప్పుడు శాసనసభ పక్ష నేత ముఖ్యమంత్రి ఉంటారు. ఆ శాసనసభకి వాళ్ళ మొత్తం శాసనసభ నడిపించేదే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన. అదేవిధంగా స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు నిష్పక్షపాతంగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఇటు శాసనసభ పక్ష నేత ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు మాట్లాడలేదు, స్పీకర్ స్థానంలో కూర్చున్నాడు రఘురామకృష్ణరాజు కూడా మాట్లాడలేదు. మరి వీళ్ళిద్దరూ మాట్లాడకపోవటం అనేటువంటిది, వాళ్ళకేం రాజకీయ అనుభవం లేనటువంటి రఘురామకృష్ణరాజుకి అన్ని తెలుసు విషయాలు అన్నీ. ఆయన రాజకీయంగా ఆయన కూడా గతంలో ఎంపీగా చేశారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచారు, ఇప్పుడు స్పీకర్ అయ్యారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆయన అనేకమైనటువంటి ఇబ్బందులకు గురయ్యి ఉండొచ్చు. గురై ఉన్నంత మాత్రాన మీరు ఇప్పుడు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధోరణే మీ కూటమి సభ్యులుగా ఈ రోజున అలాంటి ప్రవర్తనే వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఉన్నప్పుడు స్పీకర్ ఖచ్చితంగా దాన్ని నిలువరించాలి. నేను ఇప్పుడు 3 రోజులైంది, ఇది 3వ రోజు బాలకృష్ణ మాట్లాడి అసెంబ్లీలో మాట్లాడి, ఇది 3వ రోజు. ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఏమైనా ఖండన వచ్చిందా? పొరపాటును సరిదిద్దేటువంటి ప్రయత్నం చేశారా? స్పీకర్ కార్యాలయం నుంచి ఏమైనా సరే ఈ విధమైనటువంటి వ్యాఖ్యల్ని మేము తొలగిస్తాము రికార్డుల నుంచి అని ఏమన్నా మాట్లాడారా? ఇప్పటి వరకు లేదు. కామినేని శ్రీనివాస్ మాత్రం అసెంబ్లీలో స్పీకర్ను కోరారు, తాను చేసినటువంటి వ్యాఖ్యల్ని మీరు రికార్డుల నుంచి తొలగించండి అని చెప్పేసి కామినేని శ్రీనివాసు అడిగారు. మరి దాన్ని ఎంత మేరకు తొలగిస్తారో లేదు తెలియదు. ఎందుకంటే కామినేని శ్రీనివాసు మాట్లాడినది కూడా చిరంజీవికి సంబంధించినటువంటి ప్రస్తావన తెచ్చారు. చిరంజీవి మీద ఆరోపణ ఏం చేయలే. ఆయన ఆరోపణ చేస్తే సమాధానం చెప్పుకోవాలి. కానీ ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము సినిమా ఫీల్డ్కు సంబంధించినటువంటి వాళ్ళని, సినిమా ఇండస్ట్రీని ఇబ్బందులు గురి చేసినప్పుడు చిరంజీవి గట్టిగా మాట్లాడాడు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. అది ఒక సందర్భోచితంగా మాట్లాడినటువంటి మాట. ఎక్కడా కూడా కామినేని శ్రీనివాస్ మాట్లాడినటువంటి మాటలో అభ్యంతరకరమైనవి లేవు. కానీ కొన్ని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంత సోషల్ మీడియా వాళ్ళు కూడా కొన్ని సోషల్ మీడియాలు ఇప్పుడు వస్తున్నాయి. ఎందుకంటే స్పీకర్ స్థానంలో కూర్చున్నటువంటి రఘురామకృష్ణరాజుని గత ప్రభుత్వంలో సిఐడి వాళ్ళు ఏ విధంగా టేబుల్ మీద పడుకోబెట్టి కాళ్ళు పైకి లేపి ఎట్టకొట్టారు, ఇలాంటివన్నీ కూడా ఆయన కొంత వివరణాత్మకంగా చెప్పాడు కామినేని శ్రీనివాస్. ఇది కామినేని శ్రీనివాస్ చెప్పటమే కాదు, అనేక సందర్భాల్లో రఘురామకృష్ణరాజు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మరి చెప్పాడు. అవేమీ అభ్యంతరకరమైనటువంటి అంశాలు అయితే కాదు. మరి వాటినే తొలగించమని కామినేని శ్రీనివాస్ అడిగితే మరి బాలకృష్ణ అడగాలిగా. నా సంబంధించినటువంటి మాటలు ఏమన్నా అభ్యంతరకరంగా ఉన్నాయని చెప్పేసి కన్నా సభ భావిస్తే, స్పీకర్ భావిస్తే మీరు నా యొక్క వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగించండి అని అడిగాడు అనుకోండి బాలకృష్ణ, సరే ఒక సమస్య పరిష్కారం అయిపోయిందిగా. ఇప్పుడు ఈ సమస్య ఇది కేవలము నైతిక పరమైనటువంటి అంశాలు వీటి వరకే పరిమితం అవ్వలేదండి. ఇది రాజకీయంగా కూటమి ప్రభుత్వంలో కూడా కుంపట్లు రేపేటువంటి అంశంగా ఉంది. ఎందుకు అనంటే ఈయన విమర్శలు చేసింది ఎవరి మీద? ఇప్పుడు వాళ్ళ మంత్రి మీద విమర్శలు చేశాడు బాలకృష్ణ. ఆ మంత్రి ఎవరు? జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆయన కందులు దుర్గేష్. అదేవిధంగా చిరంజీవి పవన్ కళ్యాణ్కి అన్న, నాగేంద్రబాబుకి అన్న. ఇదే పవన్ కళ్యాణ్ ఇదే శాసనసభలో ఉన్నాడు, డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. అదేవిధంగా నాగేంద్రబాబు ఎమ్మెల్సీగా ఇదే ప్రభుత్వంలో శాసన మండలిలో ఉన్నారు. మరి ఇలాంటి కూటమి ప్రభుత్వంలో అంటే తెలుగుదేశము, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు కలిసి ఈ రోజున ప్రభుత్వంగా ఉన్నాయి. మరి అలాంటి ప్రభుత్వంగా ఉన్నప్పుడు ఒకవేళ సమస్యలు ఉంటాయండి, ఖచ్చితంగా సమస్యలు ఉండకుండా ఉండవు. ఒకవేళ బాలకృష్ణ అవమానానికి గురైనటువంటి పరిస్థితి కూడా ఉండొచ్చేమో. ఉన్నప్పుడు మంత్రికి సంబంధించినటువంటి వ్యవహారంలో నేరుగా మంత్రితో ఆయన మాట్లాడుకోవచ్చు. అంటే వైసీపీ వాళ్ళు కొన్ని ఆరోపణలు కూడా చేస్తున్నారు. ప్రధానంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని సీఎంతో సమానంగా చూస్తున్నారు. అది బాలకృష్ణ తట్టుకోలేకపోతున్నాడు, బాలకృష్ణకి తగిన ప్రాధాన్యత లేదు, అందుకే తట్టుకోలేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది కూడా వైసీపీ వాళ్ళు చెప్తున్నమాట. ఇక్కడ ఒక అంశం అండి, బాలకృష్ణ సీఎం స్థాయిలో నన్ను చూడాలనో, లేకపోతే పవన్ కళ్యాణ్ సీఎం స్థాయిలో చూస్తున్నారనో
ఆ విషయం మీద ఏదో నొచ్చుకొని ఉంటారని మాత్రం నేను అనుకోవటం లేదు. ఉమ్, ఎందుకు అనంటే ఆయన 3 సార్లు ఎమ్మెల్యే అయినా సరే భవిష్యత్తులో ఒకవేళ చంద్రబాబు నాయుడు తర్వాత తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి స్థానంలో ఎవరు ఉంటారు అనేటువంటి దాని మీద బాలకృష్ణ పేరైతే లేదు. బాలకృష్ణనే ఒక సందర్భంలో చెప్పారు, ఉమ్, చంద్రబాబు నాయుడు తర్వాత తెలుగుదేశం పార్టీ తరపున ముఖ్యమంత్రి అయ్యేటువంటి స్థానంలో నారా లోకేష్ ఉంటారు అని ఉమ్. బాలకృష్ణ అనే చెప్పాడు. ఆయనే ఆ విధమైనటువంటి ఆలోచనలతో లేడు. కాబట్టి పవన్ కళ్యాణ్కి ఏదో ఆ విధమైనటువంటి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయనకేదో బాధ ఉంటుందని నేను అనుకోను. అయితే ఆయనకి ఈ కూటమి ప్రభుత్వం పోనీ అల్లుడికి కూడా ఆ స్థాయి ఇవ్వట్లేదన్న ఒక బాధ ఏమన్నా బాలకృష్ణ గారికి ఉందామో అనుకోవచ్చు కదా. గతంలో కూడా డిప్యూటీ సీఎం లోకేష్ కావాలంటే కూడా కొంతమంది టీడీపీ వాళ్ళే చాలా సందర్భాల్లో అన్న సందర్భం చూసాం మనం. అయితే విజయ్ గారు ఒక మాట, కూటమి మొట్టమొదటి నెలల్లో అంటే ఒక 6 నెలల లోపులో తెలుగుదేశము అదే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆ తర్వాత స్థానంలో పవన్ కళ్యాణ్కి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి మాట వాస్తవం. కానీ మీరు ఇటీవల కాలం తర్వాత కొన్ని సందర్భాల్లో సీఎం కన్నా ఎక్కువగా నారా లోకేష్ కు ప్రాధాన్యత ఈ ప్రభుత్వం ఇస్తుంది. నారా లోకేష్ ప్రయారిటీని పెంచుతోంది. మీరు గమనించండి, అవును.